హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మనకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి. సో చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి. ఈ 28 నుంచి మనకు రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది. సో దానికి ఏమేమి కావాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డిఫరెంట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు వాళ్ళ విలేజ్ యొక్క అడ్రస్ మాత్రమే ఆధార్ కార్డులో అప్డేట్ అయి ఉండాలి. చాలామంది కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పుట్టినింటి సైడ్ అడ్రస్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ హస్బెండ్ వైపు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ పుట్టినింటి వాళ్ళ సైడ్ రేషన్ కార్డులో మీ నేమ్ ఉంటే ఆ నేమ్ని మీరు అక్కడ డిలీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ రేషన్ కార్డు నుంచి మీరు తొలగించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ డిలీట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు మీ హస్బెండ్ వైపు వాళ్ళ నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి, ఇది ఒక విషయం. ఆల్రెడీ రేషన్ కార్డులో నేమ్ ఉండి మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటామంటే మీకు అది అవ్వదు, రిజెక్ట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులో నేమ్ లేకుండా ఉంటారో వాళ్ళు మీరు యాడేషన్ కోసం, మెంబర్ యాడింగ్ కోసం కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, అలాగే రేషన్ కార్డులో మెంబర్ యాడింగ్ కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు రేషన్ కార్డు కోసం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే మెంబర్ యాడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళు, అది ఎంతవరకు అప్రూవ్ ఇస్తారు, రిజెక్ట్ అవుతాయి అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే దాని మీద ఎలాంటి సమాచారం అయితే లేదు. మీ దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఇది మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి అక్కడ న్యూ రేషన్ కార్డు ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు, ఫుల్ ఆధార్ కార్డులు ఉండాలి. దానిపైన ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది. అలాంటి ఫుల్ ఆధార్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫ్యామిలీలో సంబంధించిన ఎలక్ట్రికల్ బిల్ కానీ, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఓటర్ ఐడీస్ కానీ, ఇవి మనకు డాక్యుమెంట్స్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ సేవలో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫామ్స్, అవి తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు దాన్ని వెరిఫికేషన్ చేసి మీకు అప్రూవల్ ఇవ్వాలా, రిజెక్ట్ చేయాలా అనే అంశం పైన చర్చించి దానికి సంబంధించిన అప్రూవల్ అయితే ఇస్తారు. తర్వాత మీకు రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. నేమ్స్ కానీ ఇంకా ఏవైనా కరెక్షన్స్ ఉంటే ముందుగానే చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డులో నేమ్ అనేది కరెక్షన్ ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్తగానే ఆధార్ కార్డులో మార్పులు ఏమైనా ఉంటే ముందే చేసుకోండి. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. కాబట్టి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్గా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మొత్తానికి వీడియోనైతే ఇది అట్లీస్ట్ కొంతమంది కన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.